వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలు ఆటల్లో మునిగిపోతారు. మరికొందరు తమ పిల్లలతో విహారయాత్రలకు వెళ్తుంటారు. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ కాకతీయ జువాలజికల్ పార్కుకు మాత్రం పిల్లలతో ఆహ్లాదంగా గడిపేందుకు నిత్యం ఎంతోమంది వస్తున్నారు. ఈ పార్కులో జంతువులతో పాటు రకరకాల పక్షులు ఉన్నాయి. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, తమ పిల్లలతో ఆహ్లాదంగా గడిపేందుకు ఇదొక చక్కని ప్రదేశమని ఇక్కడికి వచ్చే ప్రజలు చెబుతున్నారు. రెగ్యులర్గా ఇట్నే ఫ్రీక్వెంట్లో వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అలా వస్తూ ఉంటాం. మా చెల్లె పిల్లలు వచ్చినప్పుడల్లా ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తాడు ఈయన. సో ఇక్కడ బర్డ్స్ కానీ, ప్యారెట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెమలి, పికాక్స్, పిహెన్స్ అండ్ డీర్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఇంకా డెవలప్మెంట్ కూడా అవుతుంది, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. గ్రీనరీ కూడా, సీనరీ గ్రీన్ బాగుంది ఇక్కడ. అండ్ ఇంక వచ్చేసి ఇప్పుడు ఇంకా 2 monthsలో కూడా ఇంకా టైగర్ రాబోతుందంట. ఇంకా హ్యాపీగా ఉంది దానికి. ఫ్రీక్వెంట్లీ ఒక మోర్ దెన్ ఒక 10-20 times. నా కాలేజ్ డేస్లో బాగా వచ్చేవాడిని. ఇంకా ఇప్పటికి చాలా చేంజెస్ అయినాయి. అప్పుడు నా కాలేజ్ డేస్ కన్నా ఇప్పటికీ ఒక అప్రాక్సిమేట్ ఒక 5 years గ్యాప్లో చాలా చేంజెస్ జరిగినాయి. అప్పుడు ఏ సెక్యూరిటీ అనేది లేకుండా ఉండే. ఇక్కడ ఇప్పుడైతే చాలా ఎటు సీసీ కెమెరాస్ కానీ, ఈవెన్ సెక్యూరిటీ కానీ, అన్ని విధాలకి ఇప్పుడు బాగా చాలా డెవలప్ అయిపోయింది. నేను నా కాలేజ్ డేస్లో ఈ టైగర్ అనేది లేకుండే. అంటే 5-6 years బ్యాక్ చీతా లిపోర్డ్ అనేది లేకుండే. ఇప్పుడు అది నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఏమో వచ్చేసింది ఇక్కడికి. క్రొకడైల్స్ కానీ, టాటాయిజెస్, మెయిన్గా హంసలు. నాకు చాలా ఇష్టం హంసలు అంటే. అవి చూడడానికి స్పెషల్గా నేను హంసలు అనేది చాలా అరుదు, బయట మనకి ఎక్కడ కనిపించవు. వాటి కోసమే వస్తాను నేను, హంసల కోసం. అండ్ క్రొకడైల్స్ ఇప్పటికి చాలా పెరిగినాయి. ఇంకా క్రొకడైల్స్ చాలా చిన్న పిల్లలు అప్పుడు చూసినా ఇప్పటికీ చాలా పెరిగినాయి అవి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీర్స్ ఉంటాయి. అవి మనకి ఇక్కడ లోకల్లో ఎక్కడ కనిపించవు ఇవన్నీ. చాలా వరకు అయితే ఈ వుల్ఫ్ కానీ అండ్ ఫాక్స్ కానీ, అటు చిన్న చిన్న డీర్స్ ఉంటాయి. ఇంకా దాంట్లో టైప్స్ ఆఫ్ డీర్స్ చిన్నగా చాలా ర్యాబిట్ సైజులో ఉన్న డీర్స్ కూడా ఉన్నాయి. అది నేను షాక్ అవుతున్నా ఇప్పుడు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని మేము ఈ జూ పార్క్ వచ్చాము. టైగర్ని చూసినాము, ఈ ఆస్ట్రిచ్ పక్షులను చూసినాము. అంతా బాగుంది. ఇంకా చూడాల్సినవి ఉన్నాయి, ఇంకా చూసేస్తాము. బాగుంది. ఫస్ట్ టైం వచ్చినాం. ఇక్కడే మాది లోకలే. ఇంకా మాకు రిలేటివ్స్ మంచిర్యాల నుంచి, ఇంకా వేరే వేరే ఇట్లా ఊర్ల నుంచి వచ్చిర్రు. అందరం కలిసి వచ్చినాము. బాగుంది, అందరం చూసి ఎంజాయ్ చేస్తున్నాం. మేము మంచిర్యాల నుండి వచ్చినాము. ఈ జూ పార్క్ రావడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఎనిమల్స్ అన్నిటిని చూసినాం, మంచిగా అనిపిస్తుంది. చిరుతను చూసినాం, చాలా బాగుంది.